హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో తోటకూర టమాటా వేసి కర్రీ చేస్తున్నాను అనమాట, గుజ్జుకూరలాగా. అయితే ఈ కూర అందరూ చేస్తారు, కానీ ఇక్కడ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది. నిజంగా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి. అందరూ ఇలాగే చేస్తారో లేదో తెలియదు, నేనైతే ఇలాగే చేస్తాను. ఆకుకూరలో కొంతమంది కామన్గా టమాటాస్ యాడ్ చేసుకుని చేయరు. ఏం కాదండి, వారంలో ఒకసారి చేసుకొని తినడం వల్ల ఏం కాదు. చక్కగా తోటకూరను కడిగేసుకొని 2-3 టమాటాలు కూడా నీట్గా కడుక్కొని, మంచిగా పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని కనుక మనం 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకొని ఇట్లా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో నేను ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, బాగా కర్రీ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, లాంగ్ వీడియో. దాంట్లో నేను మునగాకు, కరివేపాకు, నువ్వులు, అవిసె గింజలేసి కరివేపాకు పొడి చేశానండి. దీంట్లో ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నేను ఈ పొడిని మనము టిఫిన్స్లో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా చాలా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెయిర్ ఫాల్, అరికాళ్ళు, అరచేతులు మంటలు, ఎవ్రీథింగ్ మన బాడీలో ఎటువంటి లోపం లేకుండా మనం పుష్కలంగా ఉంటాం అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మినిమం 1 ఇయర్ మనం ప్రతి ఐటెంలో వేసుకుని తిన్నామంటే, బ్రేక్ఫాస్ట్లో రోజుకొక్కసారేనండి. రోజు తినాలన్నా బోర్ కొడుతుంది కాబట్టి కనీసం రోజుకొక్కసారి బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ ఒక్కసారన్నా మనం తినగలిగామంటే హాస్పిటల్స్కి దూరంగా ఎంతో హెల్తీగా ఉంటామన్నమాట. నేనేదో సొల్లు చెప్పాను అనుకోవద్దు, ఇది వాస్తవం అనమాట. మునగాకులో అన్ని ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. మునగాకుని పేటెంట్ రైట్స్ తీసుకుని మరి ఇతర దేశాల వాళ్ళు కొనాలని చూస్తున్నారు, కానీ మన భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు.